స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని మరి ధ్యానిస్తున్నారా? ప్రతి ఉదయం దేవునితో ప్రారంభించండి. మరి దేవుడు మీ యొక్క ఉద్దేశాలను, మీ యొక్క ఆలోచనలను మరి సఫలీకృతం చేస్తాడని మీకు తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దని మరలా ప్రతి దినము మీకు మరి దేవుడు నా ద్వారా తెలియచేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మరి అద్భుతమైన వాగ్దానం ఏమనంటే, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమివ్వబోతున్నాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినము అన్నిటిలో ఒక లాస్ అయిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. ఏమి చేసినప్పటికీ మరి నీకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉండొచ్చు. అయితే నీకు క్షేమం లేకపోవచ్చు, సమాధానం లేకపోవచ్చు. నీకు సమాధానము దేవుడు ఇవ్వబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మరి మీ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. ఇంకేమంటాడంటే, భూమి పండును అని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే మరి పంటను గురించి అయితే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి కోసము పంట పండుతుంది అని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఈ వ్యాపారము మరి పండబోతుంది. అలాగే నీ బిజినెస్ ప్రతి విషయంలో మరి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. సమాధాన సూచకమైన మరి ద్రాక్ష చెట్లు ఫలం ఇచ్చినట్లు, ద్రాక్ష చెట్టు ఆశీర్వాదానికి మరి సాదృశ్యం కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ వాగ్దానం నా కోసమే దేవుడు నాతో మాట్లాడాడని ఒకవేళ మీరు గ్రహించగలిగితే, విశ్వసించగలిగితే, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించగలిగితే, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అని నువ్వు నమ్మగలిగితే ఈ వాగ్దానం నీ సొంతం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానము నాయన, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, మంచు కురియునని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అయ్యా నీ కృప, నీ దయ, నీ చాలి ప్రభా, ఎంతమంది ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని నాయన వ్యాధులతో ఉంటే స్వస్థపరచమని, నాయన అప్పుల్లో ఉంటే తీర్చమని, సమస్యలు ఉంటే సమాధానపరచమని. అలాగే ప్రభు నా తండ్రి, ఎక్కడైతే ఎవరికైతే గర్భఫలాలు దయచేయమని, యవనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే వ్యాపారాల్లో కావచ్చు, నేను పండు వ్యవసాయంలో కావచ్చు తండ్రి, ఆయా రీతిగా చేతుల పనులు ఎందుకు ప్రభా ప్రతి ఒక్కరూ ఏ బిడ్డలైతే ప్రభా నష్టంలో ఉన్నారు, నష్టపోయి ఉన్నారు వారందరినీ కూడా నీ కృపలో కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఎండ వేడి మీదైనా చాలా ఎక్కువగా ఉండగా నా తండ్రి నీ ప్రజల చుట్టూ నీ రక్షణ కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది ప్రభా నేను ఆయా రీతిలుగా ఎండ వేడిలో పనిచేస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరికి పగటి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వల్ల కాల్చినట్లుగా నీ యొక్క మేఘ స్తంభాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని, నీ కాపుదల ఉంచమని. అలాగే ప్రభా, అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని. అలాగే తండ్రి, ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని. అలాగే ప్రభా, ఈ బిడ్డని చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా. దేవుని బిడ్డ, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నేను బలపరిచాడు కనుక ప్రతి ఒక్కరూ నీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దేవుడిని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.